మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 9th క్లాస్ మ్యాథమెటిక్స్ లో 1.3 గురించి మనం నేర్చుకుందామండి. ఎస్, లెట్ us go to the subject. Yes, first question is write the following in decimal form and say what kind of decimal expansion each has. మనం ఒక సమ్ చేస్తున్నామంటే, ఒక ప్రాబ్లం చేస్తున్నామంటే మనం we have to read properly, we have to understand properly. మనం ప్రాపర్ గా మనం ఆలోచించాలండి, లేకపోతే మనం we are not able to understand. ఎందుకంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్టర్ అన్నారు. ఎప్పుడైతే మనం చక్కగా ప్రారంభిస్తామో, ఒకదాన్ని చక్కగా అర్థం చేసుకొని బిగించేస్తామో, అప్పుడు సగం చేసినట్లు లెక్కే. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఎస్, రైట్ ది ఫాలోయింగ్ డెసిమల్స్. ఈ ఫాలోయింగ్ ఇక్కడ ఉన్న డెసిమల్స్ ని రాయండి. అండ్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈచ్ హ్యాస్. ప్రతిదీ కూడా ఎటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ఎటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇది అని మీరు చెప్పండి. అంటే ఎటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ మనకి ఇచ్చిందేమో p/q రూపంలో ఇచ్చాడు, మనం డెసిమల్ ఫామ్ లో రాస్తాము. అయితే ఎటువంటిది అనేది మనం చెప్పాలి. ఇది రేషనల్ నంబరా, లేదా టర్మినేటింగ్, లేకపోతే నా రికరింగ్, లేకపోతే నాట్ టర్మినేటింగ్ నాట్ రికరింగ్. సో ఇట్ ఈస్ రేషనల్ నంబరా లేకపోతే ఇర్రేషనల్ నంబరా, అది మనం చెప్పవలసింది. చెప్దామా? ఎస్, 36/100 అండి. మనకు తెలుసు, మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం 1 ని 10 తో మల్టిప్లై చేస్తే 10 అంటే 0 ఇటు రైట్ సైడ్ అవుతుంది. కానీ 1 ని 10 తో భాగిస్తే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుందండి. ఇది తెలుసు కదా మీకు. మనం మల్టిప్లై చేస్తేనేమో 0 రైట్ జరుగుతుంది, అదే డివైడ్ చేస్తేనేమో మనకు 0 ఇది పాయింట్ ఎటు జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అదేమిటో అండర్స్టాండ్? ఎస్, ఇప్పుడు చూద్దాం వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇట్ ఈస్. మనకు 10 ఉందనుకోండి, 3/10 అనుకోండి, ఎటువంటి రాస్తాం డెసిమల్? 0.3 గా రాస్తాం. అండర్స్టాండ్? అంటే మనకు లెఫ్ట్ సైడ్ కి పాయింట్ ఇక్కడ ఉందల్లా, ఇక్కడ ఒక స్థానం జరిగింది. అదే విధంగా 100 తో అనుకోండి, అప్పుడు మనకు 0.03 అంటే పాయింట్ లెఫ్ట్ సైడ్ కి 2 ప్లేసెస్ జరిగింది. అదే 3/1000 అనుకోండి, మనం ఎట్లా రాస్తాం? 0.003 అంటే 3 సున్నాలతో ఉంది కాబట్టి 3 zeros ఉంది కాబట్టి మనకు పాయింట్ 3 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. 1 2 3 ఇక్కడ జరుగుతుంది. అదే విధంగా రాయాలండి. ఎస్, 36 ఎన్ని ఉన్నాయి మనకు? జీరోస్, 2 zeros అంటే 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరగాలి కదా. 0.36 ఇక్కడ పాయింట్ అలా ఇక్కడికి వచ్చేసిందండి. 0.36 కి వచ్చేసింది. 0.36 కి వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? 36 ని 100 తో డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి? ఎస్, 0.36 అని. అంటే మనం డివైడ్ చేసినప్పుడు చూడండి, 100 పోతుందా? పోదు. 0 పాయింట్ పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం. 300 ఎస్, మనం 60 తెచ్చుకున్నాం, పోలేదు. 0 పెట్టుకుందాం, 6 టైమ్స్ పోతుంది. 600 ఎస్, 0 వచ్చిందా? 0.36 వచ్చింది. అంటే మనం డివైడ్ చేసినప్పుడు ఒక రేషనల్ నంబర్ ని డెసిమల్స్ లో మార్చుకున్నప్పుడు, లేకపోతే డివైడ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఆగిపోతుంది అనుకోండి. ఇక ఆగిపోయింది, 0 మనకు రిమైండర్ వచ్చింది కాబట్టి ఇక మనం చేయాల్సింది లేదు, ఆగిపోయింది. దాన్ని టెక్నికల్ టర్మినాలజీ అంటే టర్మినేటింగ్ అంటాం, స్టాపింగ్ అంటాం. టెర్మినేటెడ్ అయింది అనుకోండి అంటే ఆగింది అనుకోండి, అప్పుడు ఇది రేషనల్ నంబర్. అయినా కూడా టెర్మినేట్ అయితే రేషనల్ నంబర్. టెర్మినేట్ కాకుండా ఈ విధంగానే ఎట్లానే వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఎట్లా వస్తాం? 0.36 రిపీట్ అయ్యేది. ఒక నంబర్ రిపీట్ అవ్వచ్చు, ఒక పోర్షన్ ఆఫ్ నంబర్ రిపీట్ అవ్వచ్చు, ఒక బ్లాక్ ఆఫ్ నంబర్ రిపీట్ అవ్వచ్చు. అట్లా రిపీట్ అయినా కూడా దాన్ని ఏమంటాం? రికరింగ్ అంటాం. అట్లా రికరింగ్ అయినా కూడా అది కూడా మనకు రేషనల్ నంబరే.
అటు టర్మినేటివ్ అవ్వకుండా అటు రికరింగ్ అవ్వకుండా ఎంత చేస్తున్నా ఇక పోతూనే ఉందనుకోండి, కోషెంట్ ప్లేస్ లో ఇక వస్తానే ఉన్నాయి అనుకోండి, అటువంటి దాన్ని మనం ఇర్రేషనల్ నంబర్ అనుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు మనకు ఇది చూద్దాం. చూడండి, అయింది కాబట్టి టెర్మినేట్ అయింది, అయిపోయింది, స్టాప్ అయిపోయింది కాబట్టి ఇది ఏం చెప్తాము, టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్ రాసుకుందాం అనుకోండి. ఇది రికరింగ్ అవుతుందా, కాదు, టెర్మినేట్ అవుతుంది కదా, టెర్మినేటింగ్ డెసిమల్ అనుకుందాం. అదే విధంగా ఇది రేషనల్ నంబర్ అనుకుందాం. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ ఈస్ రేషనల్ నంబర్. టెర్మినేటింగ్ సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. ఎస్, రేషనల్ నంబర్ అండి. ఎస్, అయిపోయింది కదా. ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, సో ఇట్ ఈస్ ఏ రేషనల్. So it is a rational number. All right. Next, ఇంకోటి చూద్దామండి. 1/11 అంటే మనం ఏం చేస్తాం, 1 ని 11 తో భాగించడమే కదండి. మనం డెసిమల్ లో చూసుకోవాలంటే 0 వచ్చింది కాబట్టి చూసుకున్నాం, 0 రాకపోతే మనం పాయింట్ పెట్టుకోలేదు కదా, ఓ హ్యావ్ టు డివైడ్ అంతే. ఇక 11 1 లో పోతుందా, పోదు, కనుక పాయింట్ పెట్టుకున్నాము. 0 అయినా కూడా పోతుందా, ఇంకా పోదు, కనుక పోలేదు కాబట్టి ఇంకో 0 పెట్టుకుని ఇంకో 0 పెట్టేసుకున్నాం. ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్. 9 11 సార్ 99. మళ్ళీ 1 పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం, అయినా పోలేదు కాబట్టి 0 పెట్టుకుందాం, మళ్ళీ 9 టైమ్స్ పోతుంది, 99. మళ్ళీ 1 తీసుకుందాం, 0 పెట్టుకుందాం, మళ్ళీ పోవట్లేదు కాబట్టి ఇంకొకటి, మళ్ళీ 9 పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం. ఎందుకంటే 10 లో పోలేదు కాబట్టి, పోకపోతే మనం 0 పెట్టుకోవాలి కదా. 9 టైమ్స్ పోతుంది, 99, 1. ఇక ఇంతే వస్తుందండి, ఎంతనా చేయండి, ఇట్లానే 09 ఇట్లానే వస్తుంది, ఇదే రిపీట్ అవుతుంది. కనుక మనం ఏం రాస్తాం, 0.09. ఇది ఈ 2 డిజిట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి, అంటే రికర్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ రికరింగ్ డెసిమల్. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. మనకు టెర్మినేట్ అయినా రికరింగ్ అయినా కూడా మనం ఏం రాస్తాం, ఇది రేషనల్ నంబర్. టెర్మినేట్ అవ్వకుండా, రికరింగ్ అవ్వకుండా, అంటే ఏ బ్లాక్ ఆఫ్ నంబర్స్, ఏ పోర్షన్ ఆఫ్ నంబర్స్ అదే పదే రిపీట్ అవ్వకుండా, ఆగిపోకుండా, ఇంకా ఎంత చేసినా కూడా కంటిన్యూగా ఏదో ఒకటి ఓ పద్ధతి లేకుండా వస్తుంది అనుకోండి, అటువంటి వాటిని ఇర్రేషనల్ నంబర్స్. వి కాల్ దెమ్ యాజ్ ఏ ఇర్రేషనల్ నంబర్స్. సో ఇది రికర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. ఎస్, 1/11. అదే కదా మనం అడిగింది, ఫాలోయింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఎటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇది రికరింగ్ డెసిమల్. అదే విధంగా ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. లేదా రేషనల్ ఫ్రాక్షన్ ఎట్లా అనుకోవచ్చు మనం. Are you able to understand? Next, ఇంకోటి చూద్దామండి. ఎస్, మనం 4/1/8 అండి. దాని అర్థం ఏమిటి, 4/1/8 అంటే 4 ఫుల్ యూనిట్స్ ప్లస్ 1/5 దాంట్లో 1/8 పార్ట్. మనం ఇప్పుడు చూస్తుందంతా కూడా ఫుల్ యూనిట్స్ కి నో ప్రాబ్లం. ఫుల్ యూనిట్స్ కి ఇంకా ఫ్రాక్షన్స్ ఏముంది, డెసిమల్స్ ఏముంది, ఏం లేవు కదా. ఫుల్ యూనిట్స్ మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్ కి చూస్తున్నాం. ఇది ఫ్రాక్షన్ డెసిమల్ ఫామ్ లో మారిస్తే రిపీటింగ్ గా, లేకపోతే టెర్మినేటింగ్ గా, నాట్ రిపీటింగ్ గా అవే చూస్తున్నాం కాబట్టి ఇక 4/1/8 అంటే దాని అర్థం ఏంటంటే 4 + 1/8 అంటే ఫుల్ 4 యూనిట్స్. 5th యూనిట్ లో 1/8 పార్ట్ 1. 5th యూనిట్ ని 8 పార్ట్స్, 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1 పార్ట్ 1 అని అర్థం. ఎస్, 1/8 మనం డెసిమల్ ఆ డెసిమల్ లో మార్చేసేస్తే రికరింగ్ గా, టెర్మినేటింగ్ గా, నాట్ టెర్మినేటింగ్ గా మనం చూద్దాం. ఇప్పుడు 1/8 చూద్దామండి. అంటే 1/8 తో డివైడ్ చేయడమే కదా. ఎస్, పోదు కాబట్టి పాయింట్. ఎస్,
జీరో పెట్టుకున్నాం 18 8 2 మిగిలింది మనకు జీరో పెట్టుకున్నాం 2 8 ఆర్ 16 4 మిగిలింది జీరో పెట్టుకున్నాం 5 8 ఆర్ 40 ఎస్ అయిపోయింది జీరో వచ్చింది 0.125 వచ్చిందండి అంటే స్టాప్ అయిపోయింది కదా టెర్మినేట్ అయిపోయింది కదా కనుక ఇట్ ఈస్ అ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్ ఇట్ ఈస్ అ టెర్మినేటింగ్ డెసిమల్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్ 1/8 is a terminating decimal and it is a rational number. Are you able to understand? Yes. Next. ఇంకోటి చూద్దామండి 3/13 ఇది టెర్మినేటింగ్ రికరింగ్ నాట్ టెర్మినేటింగ్ నాట్ రికరింగ్ చూసేసి అప్పుడు అదే టెర్మినేటింగ్ లేకపోతే రికరింగ్ డెసిమల్ అని అయిపోయింది అనుకోండి అది రేషనల్ నంబర్ గా మనం చూస్తాం లేకపోతే ఇర్రేషనల్ అని తీసుకుంటాం అదే కదా ఏ చూద్దాం చూడండి 3/13 చూద్దాం చూడండి 3ని 13 తో డివైడ్ చేయాలి ఎస్ పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం జీరో పెట్టుకున్నాం ఎస్ ఎన్నిసార్లు పోతుంది 2 13s are 26 4 remains జీరో పెట్టుకుందాం 3 13s are 39 yes 1 remains జీరో పెట్టుకుందాం అప్పుడు పోతే ఇక్కడ జీరో పెట్టుకుందాం మళ్ళీ జీరో పెట్టుకుందాం ఎస్ ఎన్నిసార్లు పోతుంది 5 13s are 7 13s are 91 7 13s are 91 9 మిగులుతుంది జీరో పెట్టుకుందాం మళ్ళీ 90 వచ్చింది 7 టైమ్స్ అయితే 91 వచ్చింది కదా 6 టైమ్స్ చూసుకుందామండి 6 10 సార్ 78 వచ్చింది నెక్స్ట్ మళ్ళీ మనం 2 into 10 2 into 8 లో 1 పోతే 12 అంతే కదా 12 లో పోతుందా పోదు మళ్ళీ 1 పోదు కాబట్టి మనం జీరో పెట్టుకుందాం ఇక్కడ కూడా జీరో పెట్టుకుందాం ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్ 117 పెట్టుకుంటాం కదా 9 డేస్ ఎస్ మనకేం మిగులుతుంది 3 మిగులుతుంది 3 మిగులుతుంది ఇప్పుడు జీరో పెట్టుకుందాం మరలా ఎన్నిసార్లు పోతుంది 2 13s are 26 4 మిగులుతుంది సో 4 మిగులుతుంది జీరో పెట్టుకుందాం ఇక్కడ మీకు కనిపించట్లేదా ఎస్ 4 మిగులుతుంది జీరో పెట్టుకుందాం జీరో పెట్టుకుంటే 3 30s are 39 1 మిగులుతుంది జీరో పెట్టుకుందాం కానీ పోట్లేదు కాబట్టి ఇంకో జీరో పెట్టుకుందాం ఇక్కడ చూడండి మీకు మళ్ళీ 2 3 0 7 6 09 వచ్చి మళ్ళీ 2 3 0 7 6 మళ్ళీ వస్తుందండి అంటే దాని అర్థం ఏమిటి this block of the numbers this portion of the numbers are repeating ఇవే వస్తాయండి మళ్ళీ చేసేస్తే మళ్ళీ 2 3 0 మొదలైంది చూడండి ఇట్లానే ఎన్నిసార్లు చేసినా అదే నంబరు రిపీట్ అవుతూ ఉంది అంటే ఇట్ ఈస్ ఏ రికరింగ్ డెసిమల్ అవునా కాదా టెర్మినేట్ అవ్వలేదు మనకు ఎక్కడ స్టాప్ అవ్వలేదు కానీ ఒక బ్లాక్ ఆఫ్ నంబర్స్ ఒక పోర్షన్ ఆఫ్ నంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి కనుక ఇట్ ఈస్ ఎ రికరింగ్ డెసిమల్ ఎప్పుడైతే రికరింగ్ డెసిమల్ అయిపోయిందో ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్ ఇజంట్ ఇట్ సో మనం ఏం రాసుకుంటాం it is a recurring decimal it is a rational number అని రాసేసుకుంటాం అచ్చా yes ఇంపార్టెంట్ ఇక 2/11 నెక్స్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ వన్ 2/11 సార్ 2/11 ఈ యొక్క ఫ్రాక్షన్ 2/11 అనేది ఈ డెసిమల్ రూపంలోకి మళ్ళీ మార్చుకోవాలి కదా ఎందుకంటే ఇది రికరింగ్ లేకపోతే టెర్మినేటింగ్ నాట్ టెర్మినేటింగ్ నాట్ రికరింగ్ అంటే రేషనల్ నంబర్ ఇర్రేషనల్ నంబర్ తెలుసుకోవడానికే కదా మనం ఇచ్చేసేది yes let us do it 11
11 పోతుందా? పోదు. 0.0 పెట్టుకోండి. 111 is 11. 9 మిగిలింది. 9 మిగిలితే పోదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇప్పుడు 8 11 సార్ 88. 2 వచ్చేస్తుంది. 90లో 88 2 కదా, 0 పెట్టుకోండి. 111 is 11. 9 పెట్టుకోండి, 0 పెట్టుకోండి, మళ్ళీ 8 టైమ్స్ పోతుంది. 88 మళ్ళీ 2 మిగులుతుంది. అంటే చూడండి 18 అనేది రిపీట్ అవుతుందా అంటే 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.18. బార్ పెట్టుకుంటావా పెట్టుకోవా? ఎందుకంటే 18 ఇక ఎంతసేపు చేసినా 18 అని రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు టెర్మినేట్ అయినా రిపీట్ అయినా ఎటువంటి డెసిమల్, ఎటువంటి నంబర్ ఇది? రేషనల్ నంబరే కదా. ఎస్, ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. మనం ఏం రాసుకుంటాం? ఇట్ ఈస్ ఏ రికరింగ్ డెసిమల్. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. It is a rational number. Yes, అయిపోయింది కదా. Yes, డెసిమల్ ఫామ్ లో రాస్తే రికరింగ్ గా, లేకపోతే మనకు టెర్మినేటింగ్ అనేగా మనకు అనుకుంది. ఎస్, ఇంకోటి చూద్దాం. చూడండి, ఇది ఒక పెద్దగా ఉంది కదా, 329/400. ఈ ఫ్రాక్షన్ మనకు డెసిమల్ లో మార్చుకుంటే రికర్ అవుతుందా, లేకపోతే టర్మినేట్ అవుతుందా, లేకపోతే నాట్ టర్మినేటింగ్ నాట్ రికరింగ్ అవుతుందా అంటే రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా అని కనుక్కోవడమే మనం. ఇది చూద్దాం. మరి 329/400 తో చేద్దామండి. 329/400 329 లో పోతుందా? పోదు. మీకు తెలుసు కదా, పాపర్ 0 పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుందాం. ఎస్, ముందు రౌండ్ ఫిగర్ లో చూసుకుందాం. చూడండి, 3000 లో 400 ఎన్నిసార్లు పోతుంది? 4 2 4 16 5 4 20 6 24 7 4 28 7 4 32 8 4 37 కదా, 8 సార్లు పోతుంది. చూడండి, 400 ఇంటూ 8 8 0 0 8 4 32 3200 3200 అంతే కదా. 8 4 32 అంటే 3200 కదా. ఎస్, తీసేద్దాం. చూడండి, 0 9 9 90 వచ్చిందండి. 90లో 490 లో పోదు కదా, కనుక 0 పెట్టుకుందాం. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కదా. 900 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 400 సార్ 800 మనం తెలుసు కదా. 2 టైమ్స్ 800 పోతే 1 మిగులుతుంది. 1 అంటే 100 మిగులుతుంది. 900 లో 800 పోతే 100. ఎస్, 100 లో పోదు కాబట్టి 0 పెట్టుకుందాం. 1000 అయిందండి. 400 1000 ఎన్నిసార్లు అవుతుంది? 2 టైమ్సే కదా. మరి 3 టైమ్స్ అయితే 1200 అవుతుంది కదా, 1200 అవుతుంది కదా. 2 టైమ్స్ చూసుకుందాం. 800 అయితే 200 మిగులుతుంది. మరలా పోదు కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 2000 లో 5 4 20 5 400 2000 అవుతుంది కదా. 5 టైమ్స్ అవుతుంది. 5 టైమ్స్ 2000. ఎస్, వచ్చిందండి. ఎస్, ఇప్పుడు మనకు 0 వచ్చింది అంటే టెర్మినేట్ అయిందే కదా, ఇక్కడ అంటే ఆగిపోయిందే కదా. ఇక డివిజన్ చేయడానికి ఇక మనకేం మిగల్లా, కనుక ఇది టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేట్ అయితే ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్. ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్, ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్ అని రాయటమే. ఎస్, రాయండి. ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ అయితే అయిపోయింది, భాగించడానికి ఏమీ లేదు. టెర్మినేటింగ్ డెసిమల్. It is a rational number. It is a rational number. Rational number. Yes, ఇదండి మన ఫస్ట్ ప్రాబ్లం. అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయింది. ఇక సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎస్, ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. అది అర్థం కాకపోతే మనం ఎంత గింజుకున్నా రాదు. ముందు అది అర్థం అవ్వాలి కదండి. ఎస్, ముందు అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇస్ ది ప్రాబ్లం ఈజ్. ఎస్, you know నీకు తెలుసా? నాకు తెలుసు. ఏంటి తెలిసింది? 1/7 is equal to 0.142857 బార్ అన్నాడు. అంటే 1/7 ని మనం డివైడ్ చేసామనుకోండి ఇది వస్తుంది అన్నాడు. ఇక మళ్ళీ మనం డివైడ్ చేయక్కర్లా, ఇది వస్తుందని వాడు చెప్పాడు కదా, అది చూద్దాం. ఎస్, కెన్ యూ ప్రెడిక్ట్? ప్రెడిక్ట్ అంటే ఏంటి తెలుసా? ఊహించావా, గెస్ చేసావా, థింక్ చేసావా? కెన్ యూ ప్రెడిక్ట్? కెన్ యూ గెస్ what the decimal expansion of 2/7 3/7 4/7 5/7 6/7?
1/7 ఇదైతే 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ఎంత అవుతుంది? ఎంత భాగించి చేద్దాం, డివైడ్ చేసి చేద్దాం అట్లా మళ్ళీ కాదంట. వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ది లాంగ్ డివిజన్ చేయకుండానే మీరు ప్రెడిక్ట్ చేయాలి అని చెప్పాడండి. లాంగ్ డివిజన్ చేయొద్దంట. లాంగ్ డివిజన్ చేయకుండానే వీటి యొక్క ఇప్పుడు 2ని 7తో భాగిస్తే, 3ని 7తో డివైడ్ చేస్తే, 4ని 7తో డివైడ్ చేస్తే, 5ని 7తో డివైడ్ చేస్తే, 6ని 7తో డివైడ్ చేస్తే ఎట్లా వస్తుందో అని భాగించకుండానే చెప్పాలట. మరి ఎట్లా చెప్పాలి అదే చూద్దాం ఎట్లనో. ఎస్ ఇఫ్ సో హౌ. సరే నువ్వు చెప్పగలిగితే హౌ ఎలా చెప్తావు? ఇక్కడ ఏదో నోట్ ఇచ్చాడండి. స్టడీ ది రిమైండర్స్ వైల్ ఫైండింగ్ ది వాల్యూ ఆఫ్ 1/7 కేర్ఫుల్లీ. 1/7 తో భాగించండి, భాగించినప్పుడు కేర్ఫుల్ గా మీరు చూడండి అంటున్నాడండి. ఎస్ ముందు 1/7 తో డివైడ్ చేసి చూడండి. వాడు ఏదో అన్నాడు కదా 1/7 అంటే 1/7 తో 7 పోదు కాబట్టి 0. ఎస్ 1/7 ఈజ్ 7, 3 మిగులుతుంది, 0 పెట్టుకోండి. 4 7s are 28, 2 మిగులుతుంది, 0 పెట్టుకోండి. 14 ఎస్ ఇంకెంత 6 మిగులుతుంది, 0 పెట్టుకోండి. 6 ఏనా 4 సారీ 4 6 1 16 అంతే కదా. 16 ఎంత 2 పెట్టుకోండి. 2 14 అంతే కదండి. 4 28. ఇందులో 2 14 మిగులుతుంది, 6 మిగిలింది, ఇంకా 6 మిగిలింది, 0 పెట్టుకుంది. 8 56 2 సార్లు కదా అర్థం లేకుండా పెట్టుకున్నాం కదా. 8 56 పోతే 4 మిగులుతుంది, 0 పెట్టుకోండి. 4 మిగులుతుంది, 0 పెట్టుకోండి. తర్వాత 5 7s 35 పోతే ఇంకా 5 మిగులుతుంది, 0 పెట్టుకోండి. 7 49 1 చేసే పని ఇదంతా ఎందుకు ఇక్కడ వరకే కదా చెప్పింది. ఇదే రిపీట్ అవుతుందండి. ఇదే రిపీట్ అవుతుందట. మనం చెప్పాడు కదా 1/7 is equal to 0.142857 ఇదండి. ఇది దీన్ని చూసి ఈ రిమైండర్స్ ఎట్లా వచ్చినాయో రిమైండర్ చూసి ఇది చేస్తే రిమైండర్ మనకి 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, 6 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. ఆ రిమైండర్ చూసి వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ది లాంగ్ డివిజన్ చేయకుండానే మీరు ఆన్సర్ చెప్పండి అని మనకు సవాల్ ఇస్తున్నాడండి. చేద్దాం, మనం బోర్డులో నేర్చుకున్నాం కదా, అది పెద్ద సవాలా ఏంటి? ఎస్ లెట్ us do. ఎస్ ముందు ఒకసారి చూద్దామండి. దీన్ని మనం ఒక బాక్స్ లో పెట్టేసేద్దాం. దీన్ని ఇక మనకు అక్కర్లేదు సంగతి, మనం మధ్యలో చూసుకుందాం. ఒక బాక్స్ పెట్టేద్దామా? ఇప్పుడు 2/7 వాల్యూ చూడాలండి. 2/7 అండి. అసలు 2/7 అంటే ఎంత చూడండి. 1/7 ఇంటూ 2నే కదా. 2 1 is 2, 2/7 కదా. 2/7 అంటే 1/7 ఇంటూ 2 అంటే 1/7 ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోదా? ఎస్ సరిపోతుంది. ఎస్ ఇది కదండి. ఒకసారి చూడండి, తర్వాత చూద్దాం. 1/7 అంటే ఇక్కడ రాసేస్తున్నానండి. 1/7 ఇంటూ 2 వేసుకుంటే 2/7 వస్తుంది. మనకు 2/7 వస్తుంది. అచ్చా ఇప్పుడు మనం దీన్ని 2 తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది కదండి. 2 తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది కదా. చేద్దాం, 2 తో మల్టిప్లై చేద్దాం. 2 తో మల్టిప్లై చేస్తే ఒకసారి చేసేసి తర్వాత పిక్ చెప్తానే. ఎస్ 2 తో మల్టిప్లై చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? 0.142857 ని 2 తో మల్టిప్లై చేద్దామండి. ఎస్ 2 7s are 40, 1 2 5s are 10 plus 1 11. Yes 2 8s are 16 plus 1 17, 1 2 2s are 4 plus 1 5. Yes 2 4s are 8, 2 1 is 2.0. Yes ఇది వచ్చిందండి మనకు. 2 తో మల్టిప్లై చేస్తే ఎట్లా వచ్చింది? ఇది వచ్చింది. మనం దీనికి ఒక ట్రిక్ చెప్పరా మీకు? అట్లా 1/2 1/7 అదే 3/7 అనుకోండి. దాని అర్థం ఏమిటి? 1/7 ఇంటూ 3. 6/7 అనుకోండి. దాని అర్థం ఏమిటి? 1/7 ఇంటూ 6.
అంతేనండి. అంటే ప్రతి దాన్ని కూడా మనం దాంతో ఇప్పుడు ఎక్కడ ఉంది 2/7 అంటే 2తో మల్టిప్లై చేసాం. 3/7 అంటే 1/7 into 3, 4/7 అంటే 1/7 into 4, 5/7 అంటే 1/7 into 4, 6/7 అంటే 1/7 into 6. అంతే కదండి. ఒకటి చూసాం 2/7 అంటే 1/7 into 2తో మల్టిప్లై చేసాము. ఇది వచ్చిందండి. ఇది వస్తే మనకి ఏమిటి 2తో స్టార్ట్ అయింది. మనకు వాడు ఏమి ఇచ్చాడు? ఇదే కదా ఇచ్చింది మనకు 1 4 2 8 5 7 1 4 2 8 5 7 ఇదే కదా వచ్చింది. మనం 2తో మల్టిప్లై చేస్తే 2తో స్టార్ట్ అయిందండి. అంటే ఎట్లా చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ 14 వద్దా కదండి. ఫస్ట్ 14 చూసుకుందాం. ఇదంతా వద్దండి మనకు. 14 చూసుకుందాం. 14 2తో మల్టిప్లై చేద్దామండి. 2 14 ఎంత అండి 28. అంటే 2 వచ్చింది కదా ఫస్ట్. 2 వచ్చింది కాబట్టి 2 దగ్గర చేసుకుందాం. 2 8 5 7 2 8 5 7 మళ్ళీ ఫస్ట్ నుండి 1 4 వచ్చింది. అర్థమైందా? ఎస్. ఇక్కడ లాంగ్ డివిజన్ లో కూడా ఇదిగోండి ఇక్కడ 2తో 2 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 2 14 ఇక్కడ ఇది వచ్చిందండి. ఇది నెక్స్ట్ 3తో చూద్దాం. 3తో మల్టిప్లై చేసినప్పుడు అంటే 1/7 ఇది కదా. దాన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 14 మొదలు చూసుకుంటే సరిపోతుంది కదా. 3 14 ఎంత అండి 3 10 30 3 4 12 42 కదా. అంటే 4తో స్టార్ట్ అవుతుంది కదా. 4తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అండి 0.4285 ఇంకా మిగిలి ఉందండి 1. ఎందుకంటే 6 డిజిట్స్ రావాలి. 1 2 3 4 5 6 4తో మల్టిప్లై చేస్తే అది వస్తుందండి. ఎస్. ఇక 4తో 3తో అయిపోయింది కదా. ఇక 4తో చూద్దామండి. 4తో చూస్తే మొదట దీన్ని మల్టిప్లై చేద్దాము. 4 14 ఎంత అండి 4 40 4 16 56 కదా. అంటే 5 వస్తుంది కదా. ఇందులో 5 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది కదా. దీంతో స్టార్ట్ చేద్దాం. 5 7 మళ్ళీ ఇక్కడ నుంచి రండి 1 4 2 8 1 2 3 4 5 6 వచ్చింది. ఇవన్నీ మనం 4తో మల్టిప్లై చేస్తే అంటే వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ మనం చేయొచ్చండి. ఇక్కడ 4 ఎట్లా 4 వచ్చింది కదా. ఇక్కడ 5 వచ్చింది కదా. 5 ఎక్కడ మనకు వచ్చింది ఇది ఇక్కడ. ఇది మెయిన్. అర్థమైందా? ఇక 6తో చూద్దామా. 6తో చూస్తే మనకు 5తో 2తో చేసామండి. 2తో చేసాం. 3తో చేసాం. 4తో చేసాం. 5తో చేయాలి కదా. 5 14 చూడండి. 5 14 5 14 అండి 70 కదా. అంటే 7తో స్టార్ట్ అవ్వాలి కదా. 7 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉందండి 0.7 ఇక్కడ ఉంది కదా. ఇక మళ్ళీ 1 రాసేసుకోండి. 1 4 2 8 5 ఇది 5తో 6తో మల్టిప్లై చేయాలనుకోండి. 6తో 6 14 ఎంత అండి 6 60 6 24 అంటే 24 కదా. అంటే 8తో స్టార్ట్ అవ్వాలి కదా. 8తో స్టార్ట్ అవ్వాలి కదా. 8 ఎక్కడ ఉంది ఇక్కడ 0.8 తర్వాత 5 తర్వాత 7 ఇక మళ్ళీ మొదటి నుంచి రండి 1 4 2 ఇదండి. ఇప్పుడు మీకు అర్థమైందా కాలేదా? అర్థమైన పడి ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ 1/7 వాల్యూ ఇచ్చారండి. ఇట్ ఈస్ ద రికరింగ్ డెసిమల్ అండి. ఎందుకంటే మనం మల్టిప్లై భాగిస్తే ఇది ఇక్కడ భాగించాం కదా. ఇది 1ని 7తో భాగిస్తే ఇంత దాకా వచ్చింది. మళ్ళీ ఇంకా పోతూ ఉన్నాం అనుకోండి. 0 పెట్టుకున్నాం అనుకోండి. మళ్ళీ 1 7 7 ఇక అట్లా వచ్చేస్తాయి. ఇదే రిపీట్ అవుతుంది. అది వాడు కూడా అదే ఇచ్చింది. ఇది ఇచ్చాడు బాగానే ఉంది. మనం ఏదో ఊహించమంటాడు. ఏం ఊహించాము 1/7 ఎంత అయితే 2/7 ఎంత 3/7 ఎంత 4/7 5/7 6/7 ఎంత అయితే ఆ రిమైండర్ చూసుకుంటూ ఎట్లా మీరు వితౌట్ డూయింగ్ లాంగ్ డివిజన్ మీరు రాయగలరా అన్నాడు. చూసాం రిమైండర్ చూస్తూ ఉన్నాం. వితౌట్ డూయింగ్ లాంగ్ డివిజన్ రాసేసాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా రాసాను. 2తో చేయాలండి. అంటే 2/7 అండి. 2/7 అంటే దాని అర్థం ఏంటంటే 1/7 into 2 1 is 2 2/7 అదండి. అంటే దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. చేసామండి. ఇది ఎంత వచ్చిందండి మనకు ఒక ఐడియా వచ్చింది. 2తో చేస్తే 2 14 ఎంత అండి 28లో ఫస్ట్ నెంబర్ ఎంత 2 ఫస్ట్ నెంబర్ 2 అంటే 2తో స్టార్ట్ అయింది అని. అంటే 2 8 5 7 మళ్ళీ 1 4 రాసేసాం. 3తో స్టార్టింగ్ అదేనండి. 3 14 ఎంత అండి 4 42 కదా. అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. ఇదిగో 4 ఎక్కడ ఉంది. ఇదిగో 4 4 2 2
8 8 5 5 7 7 ఇంకా 1 మిగిలిందిగా 1 మిగిలేసుకోవాలి. అంటే 6 డిజిట్స్ ఇక్కడ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి. ఇక 3 అయిపోయిందండి. 4 తో స్టార్ట్ అవ్వాలండి. 4 తో మల్టిప్లై చేయాలండి. 1/7 ఇంటూ 4 తో మల్టిప్లై చేస్తే ఎట్లా వస్తుంది, అప్పుడు డివైడ్ చేస్తే ఎట్లా వస్తుంది, అదే కదా మనం చూసేది. ఎస్ 4 40s, ఇదే కదా మన ప్యాటర్న్. వితౌట్ డూయింగ్ లాంగ్ డివిజన్ అన్నాడు కదా, లాంగ్ డివిజన్ చేయకూడదు కదా మనం. ఎస్ 4 40s ఎంత అండి? 4 10s are 40, 4 4s are 60 అంటే 56. అంటే 5 తో స్టార్ట్ అవుతుంది కదా 56 అంటే ఫస్ట్ నెంబర్ 5 కదా, 5 తో స్టార్ట్ అవ్వాలి కదా. ఇదిగోండి 5 ఇక్కడ ఉంది. 5 తర్వాత 7 తర్వాత మళ్ళీ 1 4 2 8 1 4 2 8. అచ్చా, ఇప్పుడు 6 తో చూసుకుందామండి. 6 40s ఎంత అండి? 6 10 60 6 24 84 కదా. 84 అంటే ఫస్ట్ నెంబర్ 8 కదా, 8 తో స్టార్ట్ అవ్వాలా అక్కర్లేదా? ఇక్కడ 8 యాడ్ ఉంది, ఇది 8 ఉందండి. ఇక్కడ కొంచెం పోయింది, సరిగ్గా చూసుకోండి. 8 ఉంది, ఆ 8 వేసుకున్నాం. 8 5 7 8 5 7 మళ్ళీ 1 4 2 మిగిలింది, 1 4 2 వేసుకోండి. వితౌట్ డూయింగ్ లాంగ్ డివిజన్ మనము 2 7th 3 7th 4 7th 5/7 6/7 తెచ్చుకున్నాం కదా. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. మళ్ళీ ఒకసారి రివిజన్ ఆపేసేసి పాస్ చేసి మరలా చూసుకోండి. ఎస్, able to understand? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. ఇప్పుడు ఇది అయిపోయింది ఏంటి? వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ మనం చేసేసాం. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p q ఆర్ ఇంటిజర్స్, q does not equal to 0. ఎస్, మనకు ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p q రూపంలో రాయాలి, అంటే రేషనల్ నంబర్ రూపంలో రాయాలి. అదర్గా PQ ఇంటీజర్స్, PQ ఇంటీజర్స్ సంబంధించి ఉండాలి. ఇంటీజర్స్ అంటే తెలుసు కదా, నెగటివ్ నంబర్స్ 0 పాజిటివ్ నంబర్స్ కలిస్తే ఇంటీజర్స్. PQ ఇంటీజర్స్ అయి ఉండాలి, అంటే వాటిలో ఏదో నంబర్ ఏదో ఒకటి అయి ఉండాలి కానీ వేరేది అవి ఉండకూడదు. నెక్స్ట్ Q డస్ నాట్ ఈక్వల్ టు 0. కింది మనకు డినామినేటర్ Q అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. అది ఎండే రూల్, మనకు రేషనల్ నంబర్కే రూల్ అది. ఎస్, అయితే దీన్ని ఈ రూపంలో రాయమన్నాడు. ఇందాక మనకు ఫ్రాక్షన్ రూపంలో రాసేసి మనకు డెసిమల్ రూపంలో చెప్పన్నాడు. ఇక్కడ రివర్స్ అండి, ఏంటి? డెసిమల్ రూపంలో రాసేసి ఫ్రాక్షన్ రూపంలో చెప్పన్నాడు. అదొకటే. ఎస్, చూద్దాం చూడండి. 0.6 బార్ అనండి, అంటే 0.6 బార్ అంటే 6 బార్ అంటే ఏంటి? ఇక ఎన్నిసార్లు మనం డివైడ్ చేసిన ఆ నంబర్ ని 0.6666666 ఎంత దూరం పోయినా 6 అంటే రికరింగ్ డెసిమల్. రికరింగ్, నాట్ టెర్మినేటింగ్. ఇట్ ఈస్ ఎ రికరింగ్. టెర్మినేటింగ్ అయినా రికరింగ్ అయినా రేషనల్ నంబరే కదా అది. ఇది మీకు తెలుసు కదా. ఎస్, ఇదండి. దీన్ని మనం ఏ రూపంలో రాయాలంటే ఫ్రాక్షన్ రూపంలో రాయాలి, అంటే భిన్న రూపంలో రాయాలి. అది able to understand? అంటే రేషనల్ నంబర్ లో రాయాలి. ఎట్లయినా కూడా ఒకటేనండి. ఎస్, చూద్దాం చూడండి. ఇది ఇచ్చిన దాన్ని మనం x అనుకుందామండి. x ఈజ్ ఈక్వల్ టు 0.6 బార్ అదండి. అంటే దాని అర్థం ఏంటి? 6 వస్తాయనే దాని అర్థం. ఎస్, ఇన్ఫినిట్. అయితే మరి ఈ యొక్క పాయింట్ తర్వాత ఎన్ని రిపీట్ అవుతున్నాయండి? ఒకటేగా రిపీట్ అయ్యేది, 2 రిపీట్ అవుతున్నాయా? కాదండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రిపీట్ అవుతున్నాయి కాదు. ఇది రిపీట్ అవుతుంది. రిపీట్ అయ్యే నంబర్ ఒకటే కదా, ఆ 6 కదా. ఇక్కడ బార్ పెట్టుకున్నాం కదా, అంటే రిపీట్ అయ్యే నంబర్ ఎన్ని? ఒక నంబరే రిపీట్ అవుతుంది. అదేంటి? 6. ఎస్, ఒక నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసేసుకోవాలంటే ఇక్కడ రావాలండి. డెసిమల్ పాయింట్ తీసేసేయాలంటే మనం మల్టిప్లై చేయాలి కదా. అండ్ మల్టిప్లై చేస్తే 10 తో అయితే ఒక ప్లేస్ జరుగుతుంది, 100 తో అయితే 2 ప్లేసెస్, 1000 తో అయితే 3 ప్లేసెస్ అటు రైట్ జరుగుతాయి. ఇందాక చెప్పాను కదా, మనకు డివైడ్ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్ కి, మల్టిప్లై చేస్తేనేమో రైట్ సైడ్ కి 0లతో చేస్తే ఆ విధంగా జరుగుతాయి అనుకున్నాం కదా. ఎస్, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఆ ఒక ప్లేస్ అవతల పాయింట్ పోవాలి కాబట్టి 10 తో మనం మల్టిప్లై చేద్దామండి. ఇంతే కదా. 0.6 10 తో చేసేస్తే 6 అవుతుందా? అవుదా? ఎస్, అవుతుంది. అంటే x ని 10 తో చేద్దామండి. 10x అయితే మనకు 6.6 పాయింట్ మనకు వచ్చిందా లేదా? 6 ఈ పాయింట్ అవతల చెప్తే 6 వచ్చిందా లేదా? 10x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. x ఈజ్ ఈక్వల్ 0.666 ఎట్లా వచ్చింది? మనము ఇప్పుడు ఏం చేయాలంటే
10x is equal to 6.666. X is equal to 0.6666 so on కదా. అయితే ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దామండి. సబ్ట్రాక్ట్ చేద్దామా? సబ్ట్రాక్ట్ చేస్తే 10x లో x పోతే ఎంత అండి? 9x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఇవన్నీ జీరోలే కదా. 6 - 6 - 6 0 6 - 6 0 6 0 కదా. అంటే 6 వచ్చిన లెక్కే కదా మనకు. yes 9x is equal to 0. మనం కనుక్కోవాల్సింది x వాల్యూ కదా. x is equal to 6/9. x is equal to 6/9. ఇంకా చార్ట్ చేస్తే మినిమైజ్ చేస్తే ఇందులో 3 పోతుంది కాబట్టి 2/3 వస్తుందండి. 2 6 లో 2 టైమ్స్ 3 6 లో 2 టైమ్స్ 9 లో 3 టైమ్స్ 2/3. మనం రేషనల్ నంబర్ లో రాసామా? ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ది ఫార్మ్ ఆఫ్ p by q రూపంలో రాసామా రాయలేదా? pq ఈ రెండు కూడా ఇంటీజర్స్ అనే కాదా? q అనేది 0 ఉండకూడదు, నాట్ ఈక్వల్ టు 0 కదా. ఇది 0 కాదు కదా. మనం వాడు అన్ని కూడా సాటిస్ఫై చేసామా చేయలేదా? చేసాం కదా. ఎస్ ఇట్ ఈస్ ది ఆన్సర్. ఇట్లా రాసుకోవాలండి. కానీ టెక్స్ట్ బుక్ లో ఇంకో పద్ధతిలో ఇచ్చాడు, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇది ఈజియెస్ట్ మెథడ్. ఇంకోసారి చూడ ఇక్కడ నుంచి చెప్పిస్తున్నానండి. ఇది x ఈజ్ ఈక్వల్ టు మనం చేసే కదా 10x ఈజ్ ఈక్వల్ ఏంటి 6 ప్లస్ ఏ రాశాడండి. ఇదంతా ఏమనుకున్నాం? x అనుకున్నాం కదా. x అనుకున్నామండి. అంటే 10x ఈజ్ ఈక్వల్ 6 అనుకున్నాం కదా. ఎస్ 10x 6 దానికి x కూడామండి. x అంటే 0.6666 అంటే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు x కదా. దాని బదులు ఇది x అని మనం ముందే అనుకున్నాం కదండి. దీన్ని ఎస్ దాన్ని ప్లస్ x రాసామండి. ఇట్లా ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు దీంతో ఇది డెసిమల్ తీసుకోవాలంటే 10 తో మల్టిప్లై చేయాలి. దీన్ని x అనుకున్నాం కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 10x అయింది. 10x ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. 10x ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం కదా. దానికి x కూడతాం. ఈ రెండు కూడితేనే కదా ఇది వచ్చేది, మొత్తం వచ్చేసేది. ఎస్ 10x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ x అండి. ఇప్పుడు ఈ x ని ఈక్వేషన్ చేసుకోవడం తెలుసు కదా. ఈ ప్లస్ x ని తీసుకొస్తే 10x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 6 అండి. 10x లో x పోతే 9x ఈజ్ ఈక్వల్ టు 6 అండి. x ఈజ్ ఈక్వల్ టు 6/9 అండి. కొట్టేస్తే 2/3. ఏదైనా ఓకేనండి. కానీ ఈ పద్ధతిలో ఇచ్చాడని ఒక ప్రాబ్లం మీకు చూపెడుతున్నాను అంతే. ఎస్ మరి ఏమిటో అండర్స్టాండ్. ఇట్లా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పాను. ఇదేమో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన మెథడ్. అది ఏమిటో ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి 0/4/7 0/4/7 రిపీట్ అవుతుంది. ఇదేనండి మనకు రిపీట్ అవుతుంది. ఏమిటి 7 రిపీట్ అవుతుంది మనకు. ఎస్ మనకు ఎన్ని రిపీట్ అవుతుంటే అన్ని సున్నాలతో ఉన్న నంబర్ తోనే మనం మల్టిప్లై చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి. సేమ్ రిపీట్ అవుతున్నాయి 1 కాబట్టి 10 తోనే మల్టిప్లై చేయాలి. 2 రిపీట్ అవుతున్నాయి అనుకోండి 100 తో మల్టిప్లై చేయాలి. 3 రిపీట్ అవుతున్నాయి అనుకోండి 1000 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ రిపీట్ అయ్యేది ఒక నంబరే కదా. ఎస్ 10 తో మల్టిప్లై చేద్దాం. అంటే x ఈజ్ ఈక్వల్ 0.47 బార్ అండి. అంటే 47 అది కదండి. ఎస్ x ఈజ్ ఈక్వల్ 47777 అండి. 10x ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు దీన్ని 10 తో మల్టిప్లై చేసేస్తే ఒక పాయింట్ జరుగుతుందా కదండి. ఎస్ 10x ఈజ్ ఈక్వల్ టు 47777 అదండి. 10x ఈజ్ ఈక్వల్ టు అది ఎప్పుడు ఇది 77 అండి 47777 ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఈ x ని 10 తో మల్టిప్లై చేసాం. 10 తో మల్టిప్లై చేస్తే పాయింట్ రైట్ సైడ్ కి జరిగింది. అంటే 0.4 అలా 4 పాయింట్ అయింది. అదొకటి. రిమైనింగ్ అని మామూలే కదా ఇది. మరి x విలువ ఎంత అనుకున్నామంటే మనం x విలువ ఎంత అనుకున్నాం ఇక్కడ 0.477 సో ఇది కదా మనం x విలువ అనుకుంది. x విలువ ఇదండి. 10 తో మల్టిప్లై చేస్తే ఒక పాయింట్ అటు రైట్ సైడ్ జరిగింది, మిగతాదంతా మామూలే. కానీ x విలువ ఎంత అనుకున్నాం 0.477 కదా. పాయింట్ తర్వాత మనం ఉండాల్సింది ఇది. ఇప్పుడు తీసేద్దాం చూడండి. ఇప్పుడు తీసేస్తే 10x x పోతే 9x ఇక్కడ 4 7 లో 4 పోతే 3 ఇక్కడ మనకు ఇవి 0 0 0 0 0 అండి.
Are you able to understand or not? Yes sir. 9x is equal to మనకు ఏం వచ్చిందండి 4.3 వచ్చిందండి. 9x is equal to ఎంత 4.3. జనరల్ గా మనకు ఉన్నయే డెసిమల్ ఇచ్చాడు కాబట్టి ఆ డెసిమల్ లో ముందు ఫ్రాక్షన్ లో మార్చుకుందామా? yes చూద్దాం చూడండి. 9x is equal to 4 ని మనం 43/10 గా రాసేసుకోవచ్చా? yes 43/10 అంటే డివైడ్ చేస్తే మనకు అటువైపు అది వెళ్ళిపోతుంది కదా 43 పాయింట్ పోవాలంటే 10 తో మనం డివైడ్ చేస్తే సరిపోదా 43/7 10 చేసిందండి మనకు. ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలండి. x వాల్యూ అంటే x is equal to 43/10 ఇక్కడ ఇంటూ వల్ల డివైడెడ్ బై అవుతుందండి ఇంటూ 9 అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేటప్పటికి ఈజీ ఇటువైపుకి వచ్చేటప్పటికి డివిజన్ లోకి వస్తుంది, బై లోకి వస్తుంది. మల్టిప్లికేషన్ అలా కూడా మనకు డివిజన్ గా మారుతుంది కదా. ప్లస్ ఏమో మైనస్ గా మారుతుంది, మల్టిప్లికేషన్ ఏమో డివిజన్ గా మారుతుంది, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ గా మారుతుంది. ఇక్కడ 9x అంటే 9 into x కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ గా మారుతుంది కాబట్టి డినామినేటర్ కింద వస్తుంది. ఇప్పుడు చూడండి 43/9 90 అదండి 43/90. మనకు వచ్చిన ప్రాబ్లం ఆన్సర్ ఏంటి 43/90. ఎట్లా చేసామో మీకు తెలుసా తెలీదా? ఎస్ 0.47 బార్ ఇచ్చాడండి. దీన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో p/q రూపంలో రాయాలి. రాసేద్దాం. ఇక్కడ రిపీట్ అయ్యేదండి ఒకటే నంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి 10 తో మల్టిప్లై చేయాలి. 10 తో మల్టిప్లై చేయాలంటే దీన్ని ఇచ్చిన దాన్ని x అనుకున్నాం. 0.47 బార్ అంటే 7777 సో ఆన్ అని కదా. ఎస్ దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఇటు పక్కది ఇక్కడ దాకా వస్తుంది 4.7777 అట్లా వచ్చేసేస్తాయి. ఎస్ x ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం కాబట్టి 10x లో నుండి x తీసేద్దాం. అంటే ఇందులో నుండి ఈ పోర్షన్ తీసేసేయటమే కదా. తీసేస్తే 9x 4.7 - 43 ఇక 000 వచ్చేస్తాయి. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 4.3 అండి. ఈ 4.3 ని మనం పాయింట్ లేకుండా చేసుకోవాలంటే మనం 10 తో డివైడ్ చేస్తే మనకు సరిపోతుందండి. 43/10 వస్తుంది. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 43/10. x ఈజ్ ఈక్వల్ టు 43/10. ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేటప్పటికి డివైడెడ్ బై మారుతుంది. ఇంటూ వల్ల డివైడెడ్ బై మారింది. 43 × 10/10 × 9 43/90. ఇది ది ఆన్సర్. ఏబుల్ టు అండర్స్టాండ్? yes నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దామండి. మనం ప్రాబ్లం ని అర్థం చేసుకుంటూనే ఉంటుంది. we have to understand the problem properly. yes నెక్స్ట్ వన్ ఏంటండి? yes 0.001 అండి బార్. ఇక్కడ బార్ ఎన్నిటికి ఉంది 1 2 3 ప్లేసెస్ మీద ఉందండి. అంటే మనం ఒక రేషనల్ నంబర్ ని డివైడ్ చేసినప్పుడు ఇదే రిపీట్ అవుతుంది. 0.001 001 001 001 001 అట్లా రికర్ అవుతుంది కాబట్టి రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బార్ రాసుకుందాము. ఎస్ ఇచ్చిందని x అనుకుందామండి. x ఈజ్ ఈక్వల్ టు 001 001 అట్లా వస్తాయి అన్నమాట దాని అర్థం. అయితే దీన్ని ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? మనం రేషనల్ నంబర్లోకి మార్చుకుంటున్నామండి. భిన్న రూపంలో మార్చుకుంటున్నాం. ఇచ్చిన డెసిమల్ p/q రూపంలో మార్చుకుంటున్నాం. అది ఎప్పుడు అండర్స్టాండ్? ఎస్ ఇప్పుడు ఈ డెసిమల్ రూపంలో ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ పోవాలి కాబట్టి మనం ఎంతో మల్టిప్లై చేయాలి. అంటే బార్ ఎన్ని ప్లేసెస్ మీద ఉంది చూడండి. 3 ప్లేసెస్ మీద ఉంది కాబట్టి ఒకటి తర్వాత 3 ప్లేసెస్ అంటే 1000 కదా. 1000 తో మల్టిప్లై చేయాలండి. అంటే 0.001 ని 1000 తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ 0.001 ని 1000 తో మల్టిప్లై చేస్తే 10 అయితే ఇక్కడ 100 అయితే ఇక్కడ 10 ఇది అంటే 1 పాయింట్ అని వస్తుందండి. 1 అని వస్తుంది. ఎందుకంటే వీటి వాల్యూ లేదు కదా. 1 వస్తుంది మనకు 1000 తో మల్టిప్లై చేస్తే. అంటే 1000x ఈజ్ ఈక్వల్ టు 1.001 అని వస్తుందండి. అంటే 1000 తో కదా మనం 1000x కదా. 1000x తో చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ x ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలా అక్కర్లేదా? ఎస్ ఈ x ని సబ్ట్రాక్ట్ చేద్దామండి. ఎందులో చేద్దాము? ఇదిగోండి 0.001
001 అదే కదండి ఎక్స్ అంటే ఇదే కదా వాల్యూ సబ్ట్రాక్ట్ చేద్దామండి చేద్దాం 1000 ఎక్స్ లో ఎక్స్ పోతే 9999 ఎక్స్ వస్తుంది అంటే 1000 ఎక్స్ లో ఒక ఎక్స్ పోతే 1000 లో ఒకటి పోతే ఎంతండి 1999 కదా 999 ఎక్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగులుతుందండి ఒకటి మిగులుతుందండి అది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇదండి మనకు వచ్చేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇది మీకు అర్థమైందా కాలేదా ఏం లేదండి ఇక్కడ బార్ 3 ప్లేసెస్ మీద ఉంది కాబట్టి పాయింట్ తర్వాత మనం 1000 పెట్టి మల్టిప్లై చేసుకున్నాం మల్టిప్లై చేస్తే 1 వచ్చింది ఎందుకంటే ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగేసింది ఇక్కడ జరిగితే 1 అయింది ఈ ముందుటువంటి జీరోస్ కి వాల్యూ ఏం లేదట 1 అంటే 1000 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ 1 తర్వాత మళ్ళీ ఇయర్ రిపీట్ అవుతుంది కాబట్టి 001 అయ్యే ఉంటాయి కదా ఎస్ 1.001 అయిందండి ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి 1000 ఎక్స్ నుండి ఎక్స్ తీసేసాం 999 ఎక్స్ వచ్చింది అదే 1.001 లో నుండి ఎక్స్ తీసేయాలి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ ఇది కాబట్టి పాయింట్ తర్వాత 001 ఉందండి తీసేస్తే 1 ఇవన్నీ తీసేస్తే 0 లేదా 1.1 కదా అంటే 999 x is equal to 1. Therefore x is equal to 1 by multiplication symbol కాబట్టి ఇప్పుడు డివైడ్ గా మారుతుంది 1 by 999 వచ్చేస్తుందండి. Are you able to understand? Yes. ఇది థర్డ్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు చూడండి. yes వరకు థర్డ్ ప్రాబ్లం అయిపోయిందండి. yes fourth problem. Express 09999 in the form of p by q. Are you surprised by your answer with your teacher and classmates? Discuss why the answer make a sense. దీన్ని ఎందులో p by q రూపంలో రాయమన్నాడండి. yes p by q రూపంలో మనం రాసేసాం. రాసిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆన్సర్ చూసి సర్ప్రైజ్ అయ్యారా? ఆన్సర్ చూసి మీరు సర్ప్రైజ్ అయ్యారా? అయ్యామా లేదా చూద్దాం అయ్యామా లేదో. అదే విధంగా అయితే మీ టీచర్తో మీ యొక్క క్లాస్మేట్స్ తో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ అంటే దాని గురించి డిస్కస్ చేయమన్నాడు. ముందు ప్రాబ్లం చేయమన్నాడు, తర్వాత ఆచరిపోమన్నాడు, ఆచరిపోయిన తర్వాత మీ టీచర్తో మీ ఫ్రెండ్స్ తో దాని గురించి డిస్కస్ చేయమన్నాడు. అది అయింది. చూద్దాం 3/3 రూపంలో అంటే ఇదే కదా 5 రూపంలో కదా. సరే చూద్దాం 0.9999 yes 5 9 అండి అది ఇచ్చాడండి. p by q రూపంలో రాయాలి అంటే దీని అర్థం ఏంటండి 0.9 బార్ అనే కదా అంటే 9 కదా మనం రిపీట్ అవుతుంది చూడండి ఇక్కడ చుక్కలు ఇచ్చాడు అంటే అది అంటే 9 రిపీట్ అవుతుందా అవలేదా? అవుతుంటే 0.9 బారే కదా. ఎస్ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే x is equal to 99999 అని ఇచ్చింది. లేకపోతే x is equal to ఇటు రాసేసుకొని ఏం చెప్పేసినా కూడా మీ ఇష్టం ఎట్లా రాసేసుకోండి. 3 కూడా రాసేద్దాం. అది ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రిపీట్ అవుతున్నాయి ఇక్కడ? ఒకటి రిపీట్ అవుతుంటే ఎన్ని రిపీట్ అవుతున్నాయో అన్ని సున్నాలతోనే కదా. ఒకటి అవుతుంటే 1 సున్నాతో అంటే 10 తో, 2 అవుతుంటే 2 జీరోలతో అంటే 100 తో, 3 అవుతుంటే 3 జీరోలతో 1000 తోనే కదా. ఒకటి రిపీట్ అవుతుంది కాబట్టి 10 తో మల్టిప్లై చేద్దాం. 10 into x 10x 10 తో మల్టిప్లై చేస్తే ఇదేమొస్తుందండి ఇక్కడ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది 9 అవుతుందండి. అవునా కాదా? 9 అవుతుంది. 9 పాయింట్ ఇక ఈ 9 ఈ మామూలే కదా 9 పాయింట్ ఇక 10 తో మల్టిప్లై చేస్తే ఇక్కడికి వచ్చేసింది. ఇక ఇవన్నీ 9 మామూలే కదా. ఏ దూరమైనా రిపీట్ అవుతుంటాయే కదా రిపీట్ అవుతుంటాయి. 10x is equal to 9 పాయింట్ ఇక్కడ ఏం చేసాము దీంతో 10 తో మల్టిప్లై చేసామండి. ఇక్కడ దీన్ని 10 తో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందంటే 0.9 అలా 9 పాయింట్ అవుతుంది అంటే 9 గా అవుతుందండి దాని అర్థం. yes 10x is equal to 9.999 ఈ x is equal to ఎంత అండి? x is equal to పాయింట్ ఉంది కదా ఇక్కడ 0.9999 అదే కదా రిపీట్ అవుతుంది. అది able to understand or not? అదే కదా x is equal to ఇంత అంటే 0 పాయింట్ అని దాని అర్థం. ఏమి లేకపోతే యూనిట్స్ లో ఏమి లేకపోతే మనం 0 పెట్టుకునేది. yes ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఇద్దామండి. 10x లో x పోతే ఎంత 9x అండి. ఇప్పుడు 90 - 9 ఇక 9 పోతే 0 0 0 0 0 ఎన్ని జీరోలే కదండి. yes 9x is equal to 9
therefore x is equal to 9/9 కొట్టేస్తే 1. అబ్బో సర్ప్రైజ్ అయ్యారా అవన్నీ అవ్వకపోయినా ఒకసారి అవ్వండి అది అవ్వన్నాడు కదా సర్ప్రైజ్ అయ్యాం ఓహో 1 వచ్చిందా అయిపోయాము అయిపోతే భలే వచ్చిందండి ఎట్లా వచ్చిందండి ఇటువంటిది ఇంకోటి చెబుతారా మాస్టరు లేదా ఇంకోటి చేద్దామా ఫ్రెండ్ అని మీరు డిస్కస్ చేసుకుని ఇటువంటి ఏదంటే చేయండి అదే కదా వాడు అడిగింది ఎస్ థ్యాంక్ యూ ఏం లేదండి ఒకసారి చెప్తున్నాను చూడండి 0.9999 అంటే 0.9 అని దీన్ని మనం రేషనల్ నంబర్లో మార్చుకోవాలంటే మనం పాయింట్ తీసేయాలి ఒక పాయింట్ తర్వాత 9 ఉంది కాబట్టి ఒక జీరోతో మల్టిప్లై చేయాలి అంటే ఒక జీరో అంటే 1 పక్కన ఒక జీరో అని 10తో మల్టిప్లై చేయాలి 10తో మల్టిప్లై చేస్తే మనకు 9 పాయింట్ అని వచ్చింది మనకు ఇది 10తో మల్టిప్లై చేస్తే 9 ఈ పాయింట్ యువతకి వెళ్తుంది 9 వచ్చేసింది ఎస్ 10x = 9 తర్వాత 9 ఎంత దూరమైనా ఉంటాయండి 9 తర్వాత 0.999 ఎన్నెన్నో ఉంటాయి ఇక మనం మల్టిప్లై చేసుకునేటప్పుడు x = 9.999 x = 0.999 వాడే ఇచ్చాడు ఇక్కడే ఇచ్చాడు 0.999 అని x తీసేసాం 10x లో నెక్స్ట్ పోతే 9x ఎస్ 9 లో 0 పోతే 9 ఇక్కడ 9 లో 0 పోతే 0 ఇన్ని జీరోలే కదా 9 - 0 0 9 - 9 ఇన్ని జీరోలే కదా ఎస్ 9x = 9 x = 9/9 that is equal to 1 are you able to understand yes next ఇంకోటి ఉందండి what can the maximum number of digits be in the repeating block of digits in the decimal expansion of 1/7th 1/7th అంటే 1 ని 17th 1/17th 1 ని 17th తో డివైడ్ చేసినప్పుడు బ్లాక్ ఆఫ్ నంబర్స్ అంటే రిపీటింగ్ నంబర్స్ ఎన్ని వస్తాయో చెప్పగలరా చేసి చూపెట్టండి యాక్చువల్ డివిజన్ చేసి చూపెట్టండి అంటున్నాడు పెర్ఫార్మ్ ది డివిజన్ టు చార్ట్ యువర్ ఆన్సర్ మీ యొక్క చార్ట్ చేయడానికి మీరు చెప్పడానికి డివిజన్ పెర్ఫార్మ్ చేయండి డివిజన్ చేయండి ఏమడిగాడు 1/17 ఉంది కదండి ఇదే చూడండి అర్థం చేసుకోండి వాట్ కెన్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ బి ఇన్ ది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ డెసిమల్ ఎక్స్పాన్షన్ మనం చేసేటప్పుడు అంటే భాగించి డెసిమల్ నంబర్ వచ్చేటప్పుడు ఈ రిపీటింగ్ నంబర్స్ ఎన్ని వస్తున్నాయో మీరు చెప్పండి చెప్పాలంటే మీరు డైరెక్ట్ గా రిపీట్ చేయాల్సిందే మనకు డివిజన్ చేయాల్సిందే యాక్చువల్ డివిజన్ చేయండి అన్నాడు చేద్దాం మరి 1/17 అంటే 1 17 తో డివైడ్ చేయాలండి చేద్దామా చేస్తే ఎట్లానో చూద్దామండి ఎస్ పోదు 0.0 పెట్టుకుందాం అంటే 17 పోతుందా 10 లో పోదు కదా మళ్ళీ 0 పెట్టుకుందాం మళ్ళీ 0 పెట్టుకుందాం అంటే 100 అయింది 100 లో ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ పోతుంది 5 సార్ 85 తీసేస్తే 15 వస్తుంది మరలా పోదు 0 పెట్టుకుందాం 0 పెట్టుకుంటే 9 17 చూసుకుందాం అనుకోండి 152 అవుతుంది కదా 10 17 170 అయినప్పుడు 10 17 170 ఓ 17 తీసేసుకుందాం 153 వస్తుంది కదా కనుక 8 టైమ్స్ మరి 8 17 ఎంత ఉంది 8 టైమ్స్ 136 అండి 136 8 టైమ్స్ పోతుంది ఎస్ మనం సబ్ట్రాక్ట్ చేద్దాం 4 లో 1 14 లో పోదు పోతే 0 పెట్టుకోండి మళ్ళీ ఇవి వచ్చింది కదా 136 మళ్ళీ 136 పోతే మళ్ళీ 4 మిగులుతుంది 1 మిగులుతుంది పోదు కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ 0 పెట్టుకుందాం ఇదే వస్తుంది కదా ఇక్కడ చూద్దాం చూడండి ఏదైనా మిస్టేక్ చేసామేమో ఎస్ 5 టైమ్స్ పోతుందండి 85 ఇప్పుడు 1 లో పోలేదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం 0 10 లో పోలేదు కాబట్టి 0 పెట్టుకున్నాం 85 5 17 5 35 5 50 35 ఎస్ 15 మిగిలింది 0 పెట్టుకుందాం 150 లో ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు చూసుకుందామా 5 17 ఇదే కదా 5 7 35 5 1 5 3 85 మనకు 150 లో కావాల్సింది కాల్ ఎన్నిసార్లు చూసుకుందాం 17 8 టైమ్స్ చూసుకుందాం అండి 7 56
136 వచ్చేసింది. 136 వస్తే 10 లో 6 పోతే 4 ఉంది కదా, 4 లో 3 పోతే 1 0 పెట్టుకుందాం. 1 మళ్ళీ మనకు 8 టైమ్స్ పోయిందండి. 8 టైమ్స్ పోతే మళ్ళీ 140 వచ్చిందండి. మళ్ళీ మనకు 8 టైమ్స్ కదా పోయేది, మళ్ళీ 136 వచ్చింది. మళ్ళీ 6 మిగిలింది. ఇక్కడ మనకు 6 మిగిలితే 4 మిగిలింది. 4 సారీ అండి, ఇక్కడ మనకు ఇక్కడ 10 లో 6 పోతే 4 మిగిలింది. 3 కదా ఉండేది మనకు 8 టైమ్స్ పోయింది. 8 టైమ్స్ పోయింది. ఎస్ 4 పెట్టుకుందాం. ఇందులో 3 17 51 కాదు, 2 17 34. ఎస్ 14 పోతే 6. మళ్ళీ మనకు ఎంత మిగిలింది? 6 మిగిలింది. 6 మిగిలితే 0 పెట్టుకుందాం. మనకు 3 టైమ్స్ మిగులుతుంది. 3 17 సార్ 3 17 51 పోతే 9 మిగిలింది. 16 లో 9 మిగిలింది. 0 పెట్టుకుందాం. మన 5 17 ఎంత? 85 చూసాం కదా. 5 17 85. ఎస్ మనకు 5 మిగిలింది. 0 పెట్టుకుందాం. ఎస్ 3 17 57, 2 17 34, 3 17 51. కానీ 2 17 34 పోతే 6 మిగిలింది. 6 మిగిలితే ఇక్కడ వేసుకుందాం. చూడండి 10 లో 4 పోతే 6, ఇక్కడ 4 లో 3 పోతే 1, 16 మిగిలింది. పోదు, మనం 0 పెట్టుకుందాం. 160 వచ్చింది. 160 వచ్చేస్తే 9 17 ఎంత? 9 63 అంటే 153. 9 టైమ్స్ పోయింది. 153 అయితే 7. మళ్ళీ ఇక్కడ 5 ఉంటుంది. 5 0 మిగులుతుంది. 7 మిగిలింది. 0 పెట్టుకుందాం. 0 పెట్టుకుంటే 17 లో ఎన్నిసార్లు పోతుంది? 3 17 51, 4 17 68. 4 టైమ్స్ మిగులుతుంది. 68. 2 మిగులుతుంది. 0 పెట్టుకుందాం. 17 3 మిగులుతుంది. 3 మిగిలితే 0 పెట్టుకుందాం. 2 17 37 మళ్ళీ ఒకసారి వచ్చేస్తుందండి. 17 3 13 మిగులుతుంది. మళ్ళీ పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందామండి. 130లో ఎన్నిసార్లు పోతుంది? 130లో మనకు 7 సార్లు చూసుకుందామా. 7 పడు 70, 7 49, 119. ఎస్ 7 టైమ్స్ పోతుంది. 7 టైమ్స్ అంటే 119 పోతే 10 1 2 1 11 మిగిలిందండి. మళ్ళీ 0 పెట్టుకుందాం. 110 ఎన్ని సరిపోతుందండి? 110లో 5 17 5 70 35 45 6 17 102 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ రాసేసుకుందామా. 6 టైమ్స్ 6 బదులు 40 6 42 కదా. 102 బదులు 60 6 45. ఎస్ 8 మిగులుతుంది. ఎస్ 1 10 కదా. 10 2 8. ఇక్కడ 0 ఇక్కడ ఏముండదు కదండి. ఇక 8 మిగులుతుంది. 8 పక్కన 0 పెట్టుకుందాం. ఎన్నిసార్లు పోతుందండి? 5 35 17 చూసుకుందాం. 85 కాదు, 4 సార్లు చూసుకోవాలి. 4 17 ఎంత అండి? 4 68. 4 టైమ్స్ 4 టైమ్స్ పోతే ఎంతండి? 68లో 10లో 8 పోతే 2. మళ్ళీ ఇక్కడ వేసేసుకుందాము. 2 7 1 12 మిగులుతుంది. 0 పెట్టుకుందామండి. ఎక్స్ 120లో ఎన్నిసార్లు పోతుంది? 120లో మనం 7 సార్లు చూసుకుందాం. చూడండి 7 సార్లు అయితే 7 17 7 10 70 7 49 కదా. ఎస్ 119. ఎస్ 7 టైమ్స్ చూసుకున్నాం. 119 పోతే ఇంకా 1 మిగులుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. అయితే 1 మిగులుతుంది కదండి. ఎస్ 1 మిగులుతుంది. 0 పెట్టుకుందాం. అయినా పోట్ల మళ్ళీ 0 పెట్టుకుందాం. మళ్ళీ 0 పెట్టుకుందాం. 100 సరిపోతుంది. 5 17 105 6 77 102 కదా. 5 టైమ్స్ పోతుంది. ఎస్ 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ పోతే 85 పోతే 15 మిగులుతుంది. పోదు. 150లో చూసుకుందామండి. 150లో చూసుకుంటే 8 10 60 64 144. ఎస్ మళ్ళీ 8 టైమ్స్ పోతుంది కదా. చూద్దామా. 8 టైమ్స్ పోతుందేమో. 8 17
7 56 6 8 5 13 136 9 సార్లు చూసుకుంటేనేమో 153 అవుతుంది. మళ్ళీ 8 టైమ్స్ చూసుకుందామండి. 136 136 పోతే 10 లో 6 పోతే 4 4 లో 1 పోతే 14 మళ్ళీ నెక్స్ట్ మనం 0 పెట్టుకున్నాం. 140లో ఇందాక 8 టైమ్స్ వచ్చింది కదా, 8 టైమ్స్ అయితే మనకు ఎంత అవుతుంది? 136 అవుతుంది. మళ్ళీ 4 మిగులుతుంది. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు వచ్చినాయో మనకి ఏమైనా వచ్చిందా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక్కడికి 16 అయినాయి అండి. ఇక్కడ నుంచి ఇక్కడ 16 అయినాయి. అయిన తర్వాత మళ్ళీ చూడండి 05 05 8 8 మళ్ళీ రిపీట్ అవుతుంది కదండి. అంటే రిపీట్ అయినవి అన్ని ఎంతవరకు రిపీట్ అయినాయి అండి, ఎంతవరకు రిపీట్ అయింది మనం చేస్తుంటే. ఇక మనం ఎంతవరకు చేస్తున్నా కూడా ఈ 16 బ్లాక్ ఆఫ్ నంబర్స్ వస్తానే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. వాడు అడిగింది ఏమిటో చూద్దాం. చూడండి, వాట్ కెన్ ది మాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ బి ఇన్ ది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్. ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ నా మాక్సిమం ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ 16 వచ్చినాయి. అదే రాయాలి. బ్లాక్ ఆఫ్ ఇక్కడ నుంచి రాయండి. మాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ బి ఇన్ ది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డివిజన్ బ్లాక్ ఆఫ్ ఇన్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ 16 అని రాయటమే మనకు. ఇదే రాసేసి ఇక్కడ రాయండి. ఇదిగోండి, మాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ బి ఇన్ ది రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ అని రాసేసి ఈజ్ 16 అని రాసేసేయండి. అదే ఆన్సర్. ఎన్ని వస్తాయో చూడండి. ఇట్లా 170 1/17 ని డివైడ్ చేసుకోండి, డెసిమల్ ఫామ్ లో మార్చుకోండి. అంటే డివైడ్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క కోషంట్ లో ఎన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదిగో 16 అయినాయండి. 16 వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది 05 88 మళ్ళీ మొదలైపోయింది. అర్థమైందా? ఎన్ని వచ్చినాయి? 16 డిజిట్స్ వచ్చినాయి అని రాసేయండి. అది ఏబుల్ టు అండర్స్టాండ్. ఇది లాంగ్ డివిజన్ అయినప్పటికీ కూడా ఇది 2 మార్క్స్ ఇస్తాడు కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. 1 మార్క్ ఇవ్వడు. ఒక 1 మార్క్ ఇస్తే ఇది గుర్తుపెట్టుకోండి. 170కి ఎన్ని డిజిట్స్ వస్తాయంటే 16 అని గుర్తుపెట్టుకోవడమే తప్ప మళ్ళీ ఇట్లా చేసామంటే మనం అన్ని పోతాయి. మనకు ఇక్కడే మనం 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. మినిమం 2-3 నిమిషాలు అయినా వెళ్ళిపోతుంది. కనుక 16 అని రాసుకోండి. బిట్స్ లో వస్తే, లేకపోతే 2 మార్క్స్ లో వస్తే ఇట్లా చేసి చూపెట్టండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. మరి నేను ఒక 30-40 సంవత్సరాలు ప్రిన్సిపల్ గా చేసేసి మీకేదో చెప్దామని ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇట్లా చెప్తున్నాను. కాబట్టి మీరు నాకు ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకుంటారు కదా? థ్యాంక్ యూ.